హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తుంది మిరియామో డిజైనర్ ఛానల్. బ్లౌజ్కి పైపింగ్ ఎలా వేయాలో చూసుకుందాం. పైపింగ్ వేసే క్లాత్ క్రాస్ పీస్ ఉండాలి. 1.5 ఇంచ్ వెడల్పు ఉండేలాగా తీసుకొని నెక్ పీస్ కన్నా 1/4 ఇంచ్ ముందుకు పెట్టుకొని 1/4 ఇంచ్ వచ్చేలాగా బ్లౌజ్ నెక్ పైన సైడ్ పెట్టుకొని బ్లౌజ్ పీస్ కింద ఉండేలాగా మనం వేస్తున్న మెడ పీస్ పైకి వచ్చేలాగా పెట్టుకొని 1/4 ఇంచ్ గ్యాప్తో షోల్డర్లు బ్యాక్ నెక్ వైపు సైడ్ వచ్చేలాగా పెట్టుకొని కుట్టుకోవాలండి. ఒకవేళ మీరు కుడుతుంది బోట్ నెక్ అయితే ఫ్రంట్ సైడ్కి పెట్టుకోండి నెక్కలు షోల్డర్లు, అప్పుడు నెక్లు జారకుండా నీట్గా ఉంటుందండి. ఇలా చివరి వరకు వేసుకొని ఇప్పుడు చూడండి ఫ్రెండ్, థ్రెడ్ వీడియోలో చూపిస్తున్న సన్న థ్రెడ్ 12వ నెంబర్ థ్రెడ్ తీసుకొని బ్లౌజ్ లైనింగ్లు వైపు చూడండి, లోపల వైపు ఎటువైపు అయితే బ్లౌజ్ ఉంటుందో ఆ వైపు ఎక్స్ట్రా మార్జిన్ పెట్టుకున్న క్లాత్ ఉండేలాగా చూసుకొని ఎక్స్ట్రా మార్జిన్కి పైపింగ్ పీస్కి మధ్యలో పైపింగ్ థ్రెడ్ పెట్టుకొని ఫోల్డ్ చేసుకోవాలి. ఎక్కడైతే మనం ఫోల్డ్ చేసుకుని అక్కడ రౌండ్గా వస్తుందండి. ఆ థ్రెడ్ ఫోల్డ్ చేసిన థ్రెడ్కి క్లాత్ ఫోల్డ్ చేసాం కదా, అక్కడ థ్రెడ్కి బ్లౌజ్ పీస్కి మధ్యలో స్టిచ్చింగ్ వచ్చేలాగా కొంచెం కొంచెం మడుచుకుంటూ ఎక్కడ ముడతలు రాకుండా నెక్ జారిపోకుండా బ్లౌజ్ అంతా ఒక దగ్గర పెట్టుకొని కిందకి పడేసినట్లు కాకుండా అలా జాగ్రత్తగా ఒక వైపుగా పెట్టుకొని కొద్ది కొద్దిగా చూసుకుంటూ ముడతలు రాకుండా అంటే గట్టిగా మనం ఫోల్డ్ చేసి గట్టిగా పట్టుకున్నామంటే బ్లౌజ్కి థ్రెడ్కి మధ్యలో పడుతుందండి స్టిచ్. మనం చేస్తున్న పైపింగ్ థ్రెడ్ నీట్గా వస్తుందంటే అది అలా లాగామంటే వీడియోలు చూపించినట్టు లాగామంటే ఆ థ్రెడ్ మాత్రమే బయటికి వస్తుందండి. ఎక్కడ థ్రెడ్ పైన కుట్టు పడకుండా క్లాత్ బ్లౌజ్కి పైపింగ్ థ్రెడ్కి మధ్యలో పడేలాగా చూడండి, జూమ్ చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. అలా నీట్గా ఎంత మాత్రం అటు ఇటు పోకుండా జాగ్రత్తగా వచ్చేలాగా మధ్యలో క్లాత్ వచ్చేలాగా ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా గట్టిగా పట్టుకొని కుట్టామంటే క్లాత్ని ఎక్కడ ముడతలు రాదండి, నీట్గా వస్తుంది. ఇప్పుడు మన ఇష్టం, మనకు కావాలంటే హెమ్మింగ్ కావాలంటే హెమ్మింగ్ చేసుకోవచ్చు, పైపింగ్ కావాలంటే పైపింగ్ చేసుకోవచ్చు. థ్రెడ్ ఎక్స్ట్రా థ్రెడ్ని అలా లాగేసి ఒక 1/4 ఇంచ్ లోపల నుండి కట్ చేసుకోండి. అప్పుడు నీట్గా ఉంటుంది. ఎక్కడైతే మనం మడుస్తామో అక్కడ ఎత్తు అది రాకుండా ఉంటుందండి. ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ క్లాత్ పెట్టాం కదా, అది మడుస్తాం కాబట్టి బ్లౌజ్ తిరగవేసి ఇన్నర్ సైడ్ వచ్చేలాగా పెట్టుకొని ఈ ఎక్స్ట్రా ఉన్న పైపింగ్ క్లాత్ని ఫోల్డ్ చేసుకుంటూ చివరగా ఒక కుట్టు వేసుకుంటే పైపింగ్ నీట్గా ఉంటుందండి. హెమ్మింగ్ కావాలంటే ఎక్కడైతే మిషన్ కుట్టు వేస్తున్నానో అక్కడ చివరిలో మీరు హెమ్మింగ్ కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ మిషన్ కుట్టేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. అలా చివరిలో 1/4 ఇంచ్ వచ్చేలా పెట్టుకుంటూ జాగ్రత్తగా నీట్గా చివరి వరకు వేసుకొని చూడండి నెక్ ఎంత నీట్గా వస్తుందో. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.